ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే బిఎన్ఎస్లో సెక్షన్ 111 అంటే ఏంటి? 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఏంటి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనే దాన్ని తెలియపరుస్తుంది. అలాగే 111 అలాగే 112, 112, 111 ఈ సెక్షన్లు కూడా ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఏనాటువంటి నేరాలు, ఏనాటువంటి వీడియోలు అప్లోడ్ చేయడం కానీ, ఏమన్నా అసభ్యకరమైన లేదంటే ఏవైనా కానీ వారికి సంబంధించినటువంటి ఒకరిని ఇబ్బంది పెట్టి వీడియోలు కానీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, ఇలాంటివన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కిందకు వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేవి, ఆర్గనైజ్డ్ క్రైమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ ఛార్జ్ షీట్లు ఫైల్ అయితే కంపల్సరీగా శిక్ష అనేది గ్రేవియస్గా ఉంటుంది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ సంబంధించి సెక్షన్ 311కు సంబంధించి పనిష్మెంట్ అనేది బిఎన్ఎస్లో, ఓల్డ్ చట్టం కంటే ఇప్పుడు బిఎన్ఎస్లో 5 years అండ్ అబోవ్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఏంటంటే కంపల్సరిగా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో శిక్ష ఫుల్గా పడాలంటే కంపల్సరిగా దీని యొక్క గ్రీవియన్స్ అనేది చాలా సివియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్గనైజ్డ్గా క్రైమ్స్ అంటే ఏంటంటే పదే క్రైమ్స్ చేయటం, ఒక నేరం చేయటం, ఆ నేరంలో కోర్టుల చుట్టూ సంవత్సరాలు సరిపడి తిరగటం. రెండోది ఏంటంటే ఇలాగే ఇదే ఇంతేనా చట్టం అని ఒక చులకన భావన రావటం, దాని వల్ల మరీ ఇంకో క్రైమ్ చేయటం, ఇలా 1 by 1 క్రైమ్స్ చేసుకుంటూ వెళ్తాను ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేది ఒకసారి ఛార్జ్ షీట్ అయినప్పుడు రెండో ఛార్జ్ షీట్ కాడ అయితే కంపల్సరీగా అతనికి శిక్ష అనేది పెరుగుద్ది. 5 years కాకుండా 2 times, సెకండ్ టైం రెండోసారి ఏదన్నా కేసులో ఇరుక్కొని ఆ కేసుల్లో అతని మీద రెండో ఛార్జ్ షీట్ అయితే, రెండో కానీ అంతకు మించి ఎక్కువ ఛార్జ్ షీట్లు అయితే కంపల్సరీగా అతనికి శిక్ష అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్గా ట్రీట్ చేసి దాన్ని, రెండోది ఏంటంటే రిపీటెడ్ క్రైమ్గా, క్రిమినల్గా అతన్ని ట్రీట్ చేసి ఇతని మీద శిక్ష అనేది అతనికి ఎవరైతే ఈ రిపీటెడ్ కేసుల్లో క్రైమ్స్లో ఉంటారో వారికి శిక్ష అనేది ఫుల్గా వేస్తారు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి సంబంధించి శిక్ష అనేది స్టార్టింగ్ అయితే 5 years వరకు ఉంటుంది. అలాగే తర్వాత ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో మరలా ఇరుక్కుని మరలా రిపీటెడ్గా అదే పనిగా క్రైములు చేసుకుంటూ వెళ్ళే కొంతమంది రౌడీలకు కానీ, లేదంటే డోజర్ క్రిమినల్స్కి కానీ, లేదంటే క్రిమినల్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కానీ, ఇటువంటి వాళ్ళందరికీ కంపల్సరీగా డెత్ పెనాల్టీ, మరణశిక్ష, అలాగే లైఫ్, అవి కూడా ఈ సెక్షన్ 111 సంబంధించి నేరానికి శిక్షలు పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేది సంబంధించిన టర్మ్ అనేది అంతకుముందు ఐపీసీలో ఎప్పుడు వాడబడలేదు. ఈ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్లో సెక్షన్ 111లో వివరించడం జరిగింది. ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేసుకుంటూ వెళ్తే శిక్ష అనేది సివియర్గా ఉంటుంది అనేది. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యొక్క ముఖ్యం ఇదేంటంటే ఒకటి కన్నా ఎక్కువ ఛార్జ్ షీట్లు ఎవరి మీద అయితే ఫైల్ అవుతాయో అతన్ని బాగా సివియర్గా తీసుకుంటారో అతనికి శిక్ష అనేది, పనిష్మెంట్ అనేది బాగా పడుద్ది. అదేవిధంగా ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనే ఉన్న వాటికి దూరంగా ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ ఛార్జ్ షీట్లు అయితే, ఛార్జ్ షీట్ అయ్యిందంటే ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో మీ కేసు ప్రూవ్ అయిందని, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే ఆ కేసు ఎఫ్ఐఆర్ అయ్యి కోర్టుకు వెళ్తుందని అర్థం. రెండో ఛార్జ్ షీట్ అయితే కంపల్సరీగా మీరు ఈ సెక్షన్కి బలవ్వాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేది సెక్షన్ 111 అండ్ 112 దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఈ సోషల్ మీడియాలో కూడా ఎవరిపైన కానీ విషం కక్కే విధంగా పోస్టులు పెడతాం, కామెంట్లు పెడతాం. అలాగే సోషల్ మీడియాలో మమ్మల్ని ఎవరు చూస్తారులే అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్లు ఇవ్వటం, మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతాం. ఈ నూడు వీడియోలు ఇటువంటివన్నీ పెద్దోళ్ళకు సంబంధించి అసభ్యంగా మీరు పోస్టులు పెట్టినప్పుడు అది కూడా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకే వస్తుంది ఫ్రెండ్స్.
ఈ సెక్షన్ కిందకే వస్తుంది. దానికి కూడా ఫుల్ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సోషల్ మీడియాలో ఎవరైనా కానీ, ఏ పోస్టులు అయినా కానీ ఎదుటి వ్యక్తి స్వేచ్ఛకి, ఎదుటి వ్యక్తికి భంగం కలిగే విధంగా ఏ పోస్టులు పెట్టినా కానీ శిక్ష అనేది సివియర్గా ఉంటుంది. బిఎన్ఎస్లో కొత్తగా వచ్చిన చట్టంలో దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు. ఈ సెక్షన్లోనే 111లోని ఇంకా చాలా అఫెన్సెస్ గురించి వివరించడం జరిగింది. నేను సింపుల్గా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఏంటనేది సెక్షన్ 111 అనేది 112 అనేది సింపుల్గా చెప్పాను. దీని గురించి ఇంకా ఫుల్ వీడియో ఇంకా నీట్గా ఇంకా లెంగ్దీగా ఫుల్ సబ్జెక్టు చెప్తాను ఫ్రెండ్స్. సో మరో వీడియోతో మరలా కలుస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఏదైనా కానీ కామెంట్స్ పెట్టాలనుకున్నప్పుడు మంచి కామెంట్లు అయితే పెట్టండి, కానీ ఏ పడితే కామెంట్లు పెట్టకూడదు ఫ్రెండ్స్. దయచేసి నా యొక్క విన్నపం స్వీకరించగలరు. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.